రఘురామకృష్ణరాజు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై చర్యలు తీసుకోవాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై కట్టాలి. దళితులపై దాడులు వ్యతిరేకించండి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించండి. వ్యతిరేకించండి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించండి. వ్యతిరేకించండి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించండి. వ్యతిరేకించండి. అంబేద్కర్ అవమానించిన సంఘటనను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు కాళ్ళ మండలం ఏలూరుపాడు అనే గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న ఆయన చిత్రం ఉన్న ఒక ఫ్లెక్సీని అత్యంత అహంకారపూరితంగా దారుణంగా కనీసం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రం ఉంది దీని మీద ఆలోచన చేయకుండా తనే స్వయంగా ఫ్లెక్సీని గడకర్ని లాగి అక్కడున్న ఆగతాయాలకి గతి తప్పిన యువత కేరింతలు కొట్టి వాతావరణంలో అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని చింపేశాడు. ఈ ఘటన మీద రాష్ట్రం అంతా కూడా నిన్న నిరసనలు వ్యక్తమైనాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతను కోడిపందాలు జోదగాడు అంటారు. కోడిపందాలు జరగకూడదని చెప్పి ప్రభుత్వం నిషేధం విధిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళిన పెద్ద మనిషి చట్టాల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఏం చెప్తాడు అంటే అక్కడ కొంతమంది చిన్న గుడి ఉందని, కొంతమంది ఆగతాయిలు అక్కడ కూర్చుని సిగరెట్లు కలుస్తున్నారని, గుడికి అడ్డంగా ఉందని చెప్పేసి అందుకే తొలగించవలసి వచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. కానీ అది ఎంతమాత్రం కూడా ఆ చెప్పే విషయం ఎంతమాత్రం సహితం లేదు. ఈ పేరు చెప్పి మతం కులాన్ని అతను రెచ్చగొట్టడం అనేది సరైనది కాదు. అతని మీద చర్యలు తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ అక్కడ ఎవరో కుర్రోళ్ళకి వాలీబాల్ కాలేజీ గ్రౌండ్లో వాలీబాల్ ఆడుకో పర్మిషన్ ఇవ్వలేదని డాక్టర్ మీద రెచ్చగొడితే ఆ డాక్టర్ మీద అక్కడికే వెళ్ళి సాక్షాత్ ఎమ్మెల్యే నానాజీ అనే ఆయన ప్రొఫెసర్ డాక్టర్ గారి మీద దళితుడి మీద లంజా గొడకని తిట్టాడు. అది అంతా వైరల్ కూడా అయింది. ఇది మనం చూసామో విన్నామని అడుగుతారేమో, అది వీడియో వచ్చేసింది. వాళ్ళు సొంత మేనరుడు ఎమ్మెల్యే మేనరుడు డాక్టర్ మీద చేసుకున్నాడు. డాక్టర్ మీద మేనరుడు చేసుకున్నాడు, ఎమ్మెల్యే చేసుకున్నాడు. ఆయన కొట్టడం కూడా జరిగింది. ఇది ఎంత దారుణం. ఒక మామూలుగానే అవన్నీ మనం బూతులు తిట్టకూడదు. బూతులు తిడితే నేరమే, సెక్షన్లు పడతాయి. అలాంటిది ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల స్థానంలో ఒక ఎమ్మెల్యే ఆయన లంజా గొడకని తిట్టాడంటే అతను దళితుడు అంటే బలహీనుడు కాబట్టి అలా అనగలుగుతున్నారు. అతను ఇంకొక ఎమ్మెల్యేనే లేకపోతే రఘురామకృష్ణరాజు లాంటి వాడిని అనగలదుడా లంజా గొడకని? లేదా ఆ ఆధిపత్య కులాల్లో ఉన్న వాళ్ళని అనగలదురా? ఎక్కడైనా వీడు ఫలానా వాడురా, వీడు కింద వాడురా, నమ్మన కులవాడురా, దళితుడురా, వీడు ఎస్సీ వాడురా, బీసీ వాడురా అంటే చులకనగా చూస్తారు. అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్య తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. తిరుపతి మీద ఎలా అయితే స్పందించాడో దీని మీద కూడా స్పందించాలి. ఎందుకంటే లంజా గొడకని తిట్టడం చాలా తీవ్రమైన విషయం. అది వాళ్ళని తిడతా ఊరుకుంటారా? దానికి మరి ప్రాయశ్చిత్త దీక్షలు ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ రెండు ఘటనల మీద మరి మంచి ప్రభుత్వాన్ని తిరుగుతున్నారు వీళ్ళందరూ కూడా. దీని మీద కూడా వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం.